ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మంచి మంచి టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం గోరింటాకు రుబ్బుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ గోరింటాకు ఎర్రగా పండాలంటే సింపుల్ చిట్కా ఇవి వేస్తే చాలండి. ఎలాంటి ఆకు అయినా సరే చక్కగా సింధూరంలాగా పండుతుంది, ఎర్రగా పండుతుందండి. అది కూడా నిమిషాల్లోనే, ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఆకు తీసుకున్నారు కదా, తర్వాత దాంట్లో కొంచెం ఒక్క తెలుసు కదండి, ఒక్క పొడిని కొంచెం వేయండి. అలానే 2 నిమ్మకాయలు, ఆకు ఎక్కువైతే 2, లేదంటే ఆకు తక్కువ ఉంటే ఒక్క కాయ అయినా చాలా పెద్ద సైజుది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం వేసేసేయండి. రసం పిండడం కాదండి, కాయ మొత్తం వేసేయండి. తర్వాత కొంచెం పెరిగేయండి. ఆ పెరిగేసి నీళ్ళు మాత్రం అసలు వేయొద్దండి. పెరిగేసి ఇలా రుబ్బుకోండి. పెరుగు కానీ మజ్జిగ వేసి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత చూడండి, మామూలుగా చేతితో పట్టుకుంటేనే చెయ్యి ఎర్రబడిపోతుంది కదా, ఇంకెలా పండుతుందో ఒక్కసారి ఊహించుకోండి. నేను పండింది క్లిప్ తీయడం మిస్ అయ్యింది. ఈ నెక్స్ట్ టైం తప్పకుండా మీకోసం నేను పెడతాను. ఇప్పుడు మిస్ అయిందండి ఆ క్లిప్పు. పండడం చాలా ఎర్రగా పండింది, అది కూడా నిమిషాల్లోనే. చూడండి, జస్ట్ నేను రుబ్బేసరికి నా చెయ్యి చూడండి ఎంత ఎర్రగా అయిందో. సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ టైం మీరు గోరింటాకు రుబ్బుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన కిచెన్లో మనం ఎంత శుభ్రంగా ఉన్నా కానీ చీమలు తిరుగుతూ ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటారు. ఎందుకు రకరకాల పొడులు తెచ్చి చల్లుతూ ఉంటారు కదా, కెమికల్స్ ఉన్నవి, అవి వద్దండి. సింపుల్గా కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇలా చల్లేయండి. ఇలా చల్లేస్తే నిమిషాల్లోనే చీమలు అనేవి ఆ దరిదాపుల్లోనే ఉండవండి, వెళ్ళిపోతాయి. కావాలంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా చోట్ల చీమలు ఎక్కువగా ఉంటుంటాయి. చక్కెర డబ్బాకి కానీ ఇలా మన కిచెన్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా, ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కాబట్టి. అలా చీమలు రాకుండా ఉండాలన్నా, లేదంటే చీమలు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశంలో అయినా ఇలా కొంచెం గోధుమ పిండి చల్లితే చాలు, చీమలు అనేవి వెళ్ళిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, అన్నం వండేటప్పుడు ఎలాంటి బియ్యం అయినా సరే పొడిగా రావాలంటే సింపుల్ చిట్కా అండి. ఇలా మనం కడిగి ఎసురు పోసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టబోయే ముందు 1 స్పూన్ నూనె వేయండి చాలు. మీరు ఫస్ట్ టైం అన్నం వండినా, లేదంటే బియ్యం కొత్తవైనా పాతవైనా ఎలాంటివైనా సరే అన్నం పొడిలాడుతూ వస్తుంది. ఎంత బాగా వస్తుందంటే నిజంగా మీరు నమ్మలేరు. 1 చెంచా మనం కూరల్లో వేసుకునే నూనె వేసి ఇలా కుక్కర్ పెట్టేసి 3 విజిల్లు వచ్చిన తర్వాత మనం దింపేసుకుంటే చాలు, పొడిలాడుతూ వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం పూరీలు చేసుకుంటూ ఉంటాం కదా, చాలామందికి ఆ పూరీలు పొంగవు, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలా అవసరం లేదండి. మీరు గోధుమ పిండి కలిపేటప్పుడు సింపుల్ చిట్కాతోటి పిండి కలిపారంటే చాలు, పూరీలు బూరిల్లాగా పొంగుని పూరి అలానే ఉంటుంది, నూనె పీల్చుకోదు. చూస్తారు కదా, పిండి తీసుకున్న తర్వాత అందులో ఉప్పు వేసుకున్నాం కదా రుచికి సరిపడా, దాంతోపాటు 1 స్పూన్ చక్కెర వేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఉప్పు వేసుకుంటాం కామన్, అది 1 చెంచా చక్కెర వేస్తే చాలు, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. చాలామంది పాలు పోస్తూ ఉంటారు, ఇంకేవేవో చేస్తూ ఉంటారు కదా, ఏది అవసరం లేదండి. సోడా ఉప్పు కూడా చిటికెడు కూడా అవసరం లేకుండానే మనం పూరీల్ని పొంగించుకోవచ్చు. ఎలా అంటే ఉప్పు అలానే చక్కెర వేసి ఇలా పిండిని స్మూత్గా కలుపుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టేసిన తర్వాత పూరీలు ఒత్తుకొని ఇలా నూనె బాగా వేడి చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నామంటే చాలు. ఇలా ప్రెస్ చేస్తే చాలు, పూరి చూడండి ఎంత బాగా పొంగుతుందో. ప్రతి ఒక్క పూరి పొంగుతుంది. పొంగిన పూరి మనం తినబోయే వరకు అలానే ఉంటుంది. నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా పూరీలు చేసుకునేటప్పుడు ఈ సింపుల్ చిట్కాతోటి పిండి కలుపుకొని పూరీలు చేసుకున్నారంటే చాలు, హోటల్లో వచ్చే పూరీలు కూడా వీటి ముందు పనికిరావన్నమాట. ఎందుకంటే అంత బాగా పొంగుతాయి, అంత రుచిగా ఉంటాయి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా మనం పూరీలు కానీ గారెలు కానీ బజ్జీలు కానీ డీప్ ఫ్రై చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు నూనె అంతా ఇలా నలకలుగా అవుతుంది కదా, ఆ నూనెని మనం పట్టకుండానే ఫిల్టర్ చేసుకొని మంచి నూనెగా మార్చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. ఇలా కాగిన నూనెలో కొంచెం వేడిగా ఉన్నప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. నూనె ఎక్కువ ఉంటే 2 స్పూన్లు తీసుకోండి. కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలా వాటర్లో కలిపేయండి. చూడండి, ఇలా కలపండి. ఇప్పుడు ఇలా కలిపిన లిక్విడ్ని మనం ముందుగా నూనె నలకలుగా అయ్యింది కదా, అంతా కలర్ మారిపోయి ఆ నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే పోయండి. నేను ఎలా పోస్తానో చూడండి, సేమ్ ఇంతే. ఇలా పోసేస్తే అందులో ఉన్న నలకలన్నీ ఈ కార్న్ఫ్లోర్ ముద్దకు వచ్చి అంటుకుంటాయండి. ఇది విడిపోదు, బాగా గుర్తుపెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు పోసాం కాబట్టి ఇది ముద్దగానే ఉంటుంది. అందులో ఉన్న నలకలన్నీ ఈ కార్న్ఫ్లోర్ ముద్దకు అంటుకుంటాయి. నూనె అనేది ఆ వాసన కూడా పోతుందండి. ఇప్పుడు పూరీలు కానీ సపోజ్ బజ్జీలే చేసామనుకోండి, నూనె అంతా శనగపిండి వాసన వస్తుంది. ఇంకొక ఐటెం చేయాలంటే నూనె అంతా అదే వాసన ఉంటుంది అంటుంటారు కదా, అలా కాకుండా ఆ వాసన వెళ్ళిపోవాలన్నా, ఇలా నలకలన్నీ వెళ్ళిపోవాలన్నా ఇలా కార్న్ఫ్లోర్ వేసేసి
ఒక 2-3 నిమిషాలు అలా అనేసేయండి. అందులో ఉన్న నలకలన్నీ పోతాయి, నూనెకి పట్టిన వాసనంతా పోయి నూనె మళ్ళీ మామూలు నూనెగా మారిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మనం వేరే ఐటెం చేసుకోవచ్చు ఆ నూనెలోని. చూడండి, ముందు కొంచెం నల్లగా అనిపించింది కదా, ఇప్పుడు చూడండి నూనె ఎంత తేటగా వచ్చిందో, మీకే తేడా తెలుస్తుంది కదా. చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలాంటి నూనె ఉంటే దాన్ని ఇలా కార్న్ఫ్లోర్ తోటి ఫిల్టర్ చేసేసుకొని మంచి నూనెగా మార్చుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయల్లో పేపర్ వేయండి అన్నాను కదా. అవునండి, ఇలా వేయడం వల్ల ఉల్లిపాయలు ఎన్ని రోజులున్నా కూడా ఒక్క గడ్డ కూడా పాడవదండి. కుళ్ళిపోవడం కానీ, పాడవడం కానీ, బ్యాడ్ స్మెల్ రావడం కానీ జరగదు. చూసారు కదా, మీ దగ్గర న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్, లేదంటే ఇలా మామూలు నోట్బుక్స్లో పేపర్లు కానీ, లేదంటే టిష్యూ పేపర్ కానీ, ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి మనం ఏ బుట్టలో అయితే ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి కానీ నిల్వ చేస్తున్నామో అందులో వేసేసేయండి. వెల్లుల్లి కంటే కూడా ఈ టిప్పు బాగా ఉల్లిపాయలకి ఎక్కువగా పనిచేస్తుందండి. నేను రెండు కలిపి ఉంచేసాను కాబట్టి డైరెక్ట్ చూపిస్తున్నాను. మీరు ఉల్లిపాయలు వేసే బుట్టలో ఇలా పేపర్స్ వేస్తే చాలు, ఎన్ని రోజులైనా ఉల్లిపాయలు పాడవ్వవు. ఇంకా చూడండి, నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం పొడి పొడిలాడటానికి ఇందాక మీకు ఒక టిప్ చెప్పాను కదా, ఇంకొక టిప్ చెప్తున్నాను. బాగా కొత్త బియ్యాన్ని మీరు మామూలుగా వండాలంటే అది ముద్దగా అవుతుందంటారు, తినడానికి ఇష్టపడరు కదా. అలాంటప్పుడు అందులో కొంచెం నిమ్మరసం పిండేయండి. నూనె వేయాల్సిన అవసరం లేదు. కొంచెం నిమ్మరసం పిండేసి, ఇగో చూడండి, మనం ఇలా బియ్యం కడిగి ఎసురు పోసిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండేసి స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే చాలు, అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. బియ్యం కొత్తవి అన్న ఫీలింగ్ అస్సలు రాదండి, చాలా బాగా వస్తుంది అన్నము. నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి సింపుల్ చిట్కా. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా సరే ఎక్కువ రోజులు నిమ్మకాయలు తాజాగా ఉండే చిట్కా అనమాట. ఇలా నిమ్మకాయలని ఒక మూతున్న గిన్నెలోకి తీసుకోండి, దాని మీద కొంచెం వంట నూనె వేసేయండి. వంట నూనె వేసి బాగా కాయలకి పట్టించేయాలి. ఇలా పట్టించేసిన తర్వాత మీరు బయట పెట్టినా వారం దాకా ఫ్రెష్గా ఉంటాయి. లేదు మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామంటే నెలల తరబడి తాజాగా ఉంటాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేసి మనం స్టోర్ చేసుకుంటే నెలల తరబడి నిమ్మకాయలు తాజాగా ఉంటాయి. ఇలా చేసేసిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, మూతున్న గిన్నె కానీ డబ్బా కానీ మూతున్నది తీసుకోండి. నిమ్మకాయలకి నూనె అప్లై చేసేసి ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలల తరబడి ఉంటుంది. లేదు మేము బయట ఉంచుకుంటామంటే వారం 10 రోజుల వరకు డోకా లేకుండా తాజాగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎగ్స్ని నార్మల్గా బాయిల్ చేసే కంటే ఇలా బాయిల్ చేసి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. అసలు నీసు వాసన రాదు, అలానే టేస్టీగా కూడా ఉంటాయి. ఎందుకు అనుకుంటున్నారో, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా కూడా బాయిల్ చేసిన ఎగ్గు నీసు వాసన వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే గుడ్లను ఎప్పుడైనా తెచ్చుకున్న తర్వాత కొంచెం ఉప్పు నీటిలో వేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత తీసేయండి. ఎందుకంటే గుడ్లు ఎక్కడెక్కడో పెట్టి తీసుకొస్తూ ఉంటారు, మనం వాటిని అలానే నీళ్ళలో వేసినప్పుడు ఒక్కోసారి గుడ్డు పగిలినప్పుడు కూడా అవంతా ఎగ్లోకి వెళ్ళిపోతుంది కదా. అలా కాకుండా కొంచెం ఉప్పు నీళ్ళలో కడిగేసి నానబెట్టేసి తీసేసిన తర్వాత స్టోర్ చేసుకోండి. ఉడికించేటప్పుడు చూసా కదా, చుక్క నీళ్ళు లేకుండా ఎగ్స్ని ఇలా ఉడికిస్తే చాలు, అసలు నీసు వాసన రావండి, ఒక్క ఎగ్ కూడా పగిలిపోకుండా ఉంటుంది. గిన్నెలోకి నీళ్ళు తీసుకున్నాను, ఆ నీటిని స్టవ్ మీద పెట్టేసాను. స్టవ్ ఆన్ చేసి తర్వాత దానిపైన ఒక జల్లె గిన్నె పెట్టేసి దానిపై మధ్యలో ఒక గిన్నె పెట్టి కొంచెం వెనిగర్ వేసి నీళ్ళు వేసేసాను. వెనిగర్ లేకపోతే కొంచెం నిమ్మరసం పిండండి. ఇది ఎందుకు వేసానంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి నిమ్మకాయ స్మెల్కి. చూడండి, ఇప్పుడు ఎగ్స్ ఇలా ఆ గిన్నె చుట్టూ పెట్టేస్తున్నా. జల్లె గిన్నెలో ఉన్న హోల్స్ నుంచి ఆవిరి వచ్చి మనకి ఈ గుడ్లు ఇప్పుడు బాయిల్ అవుతాయి. ఇలా చేయడం వల్ల గుడ్డు ఒక్కటే కూడా పగలకుండా ఉడుకుతుంది, అలానే కొంచెం కూడా నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ఇలా ఉడికించారంటే చాలు, ఇంకా ప్రతిసారి మీరు నీళ్ళల్లో కోడిగుడ్లని అస్సలు ఉడికించరండి, ఇలా ఆవిరి మీదనే ఎప్పుడైనా ఉడికించుకుంటారు. ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ ఉడికించుకోవాలంటే అన్ని ఎగ్స్ ఇలా పెట్టిన తర్వాత దానిపైన ఇలా ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ బోర్లించేసేయండి. ఎందుకంటే మనం ఇది బోర్లించకపోతే ఆవిరంతా పోతుంది కదా. చూసారు కదా, కింద ఒక గిన్నె నీళ్ళ గిన్నె పెట్టాను, పైన జల్లి గిన్నె పెట్టేసి ఎగ్స్ పెట్టేసి పైన మూత పెట్టేసాను. జస్ట్ ఇంతే, గుడ్లు చాలా చక్కగా ఉడుకుతాయి. ఇలా ఉడికిన గుడ్లని డైరెక్ట్గా తినడానికి ఇష్టం లేకపోతే పిల్లలకి సింపుల్గా ఇలా చేసి పెట్టండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కమ్మగా తింటారు, రుచి జన్మలో మర్చిపోలేరు. ఇలా బాయిల్ చేసిన ఎగ్ని మధ్యలోకి కట్ చేసుకోండి. ఇలా ఉడికించిన ఎగ్ అస్సలు నీసు వాసన రాదండి. డైరెక్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ చల్లేసి ఇచ్చినా కానీ పిల్లలు తినేస్తారు. లేదు అనుకుంటే ఇలా చేసుకోండి, మీకు పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ లేదంటే డైరెక్ట్ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఉప్పు అలానే పసుపు వేసాను. వేసిన తర్వాత ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ని బాయిల్ చేసి కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలా పెట్టేసేసి వేగనివ్వండి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి.
చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీ పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ ఎగ్స్ తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. చూడండి, తర్వాత కరివేపాకు వేసాను. చూసారా రెడ్ కలర్లోకి ఎలా వేగిందో? ఇలా వేగిన తర్వాత ఒక్కొక్క ఎగ్ని మళ్ళీ తిప్పుకోండి. అటు సైడే ముందు ఎందుకు వేసానంటే లోపలిది విడిపోకుండా ఉంటుందని చెప్పి ఫస్ట్ బోర్లా పెట్టి కాల్ చేస్తే ఎగ్ లోపలిది ఎల్లోది విడిపోకుండా ఉంటుందని చెప్పి అలా చేశాను. చూడండి, ఒకటి కూడా విడిపోలేదు కదా. ఇప్పుడు అటు సైడ్ కూడా బాగా కాల్చుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్, అలానే రుచికి సరిపడా కారం వేసుకొని, మనం ఉప్పు ముందే వేసాం కదా, కావాలంటే ఇంకొంచెం చల్లుకోండి. చూసారా, ఇలా చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా. రుచి కూడా అంతే బాగుంటుందండి. పిల్లలు స్నాక్స్గా తినొచ్చు, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన చిట్కాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.